చాలా సీరియస్ అంశం సార్. 42% రిజర్వేషన్ అన్నారు కదా! ఇక అది అటకెక్కినట్టేనా? అంతే ఇగ అయిపోయింది. అయిపోయింది ఆ! కదా! ఇక. దాన్ని బీసీ సంఘాలు ఏమి అడగయా? మాట్లాడరా? ఇగ వాళ్ళు ఒర్రెంత ఒర్రిన్లు. కానీ ఏదో నిన్న జంతర్ మంతర్ దగ్గర గూడా అందరూ పోయిన్లు. అవును. అంటే ఇక్కడేందంటే ప్రాపర్ పద్ధతిలో మోడీ డిమాండ్ జేయట్లేదు. హ్మ్. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి. హ్మ్. ఇగ బీసీ సంఘాలు ఇంకా నిర్మాణయుతం గావాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. ఏదో కొద్దిమంది లీడర్లు కాల్స్ ఇస్తా ఉంటారు, జరుగుతా ఉంటాయి గానీ, ఇప్పటి వరకు గూడా ఒక ఆర్గనైజ్డ్‌గా లేరు బీసీలు. కానీ గట్ల డిక్లరేషన్ రిలీజ్ జేసి, హ్మ్. 1,00,00,000,000 ఇస్తాం సబ్ ప్లాన్ పెట్టి అని చెప్పి ఓపెన్‌గా కాంట్రాక్ట్‌లలో గూడా మీకు పర్సెంటేజ్ ఉంటదని జెప్పి, చివరికి 42% ఇయ్యకుండా అంటే జనరల్‌గా ఏమనుకుంటారు సార్, ఉన్నదానికంటే ఎక్కువిస్తాం అన్నప్పుడు ఏమనుకుంటామంటే, ఎక్కువ ఇయ్యకపోయినా కనీసం ఉన్నదన్నా వస్తదనుకుంటాం. మొన్న 23 గూడా రాకుండా 18% పడిపోవడము పంచాయతీలల్ల. సో, ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలల్ల తగ్గితే మరి కొట్లాడరా అని. అంటే వీళ్ళకి ఇప్పుడు అది లేదా ఫైర్? అది నిర్మాణం ఉండాలి. ఇప్పుడు బీసీలలో నిర్మాణం లేదు. హ్మ్. కొంతమంది విడివిడిగా నాయకులున్నారు. వాళ్ళు హ్మ్. ఏ పేరుతో సంఘాలు పెట్టుకున్నా గూడా, హ్మ్. వాళ్ళు పిలిస్తే జనం వచ్చే పరిస్థితిలో లేరు. హ్మ్. జనానికి గూడా భావజాల వ్యాప్తి జరగాలి. బీసీలకు ఎట్లా అన్యాయం జరిగిందనేది. హ్మ్. ఇప్పుడు తెలంగాణ గూడా అట్లే ఉండే గదా! 96, 97, 99 మేము పనిచేసినప్పుడు హ్మ్. కేసీఆర్ రాకముందు. హ్మ్. మేము పిలిస్తే ఎవరొచ్చేటోళ్ళు 20 మంది, 30 మంది వచ్చేటోళ్ళు. హ్మ్. తెలంగాణలో ఎప్పుడైతే భావజాల వ్యాప్తి, మనకెట్లా అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ రైతుల ఆత్మహత్యలు చెప్పగలిగి రైతుల ఆత్మహత్యలకు, నీళ్ళకున్న సంబంధం ఏంది? మన నదులలో నీళ్లున్నా మనకెందుకొస్తలేవు? మన దగ్గర నుంచి దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి వలసలెందుకు ఎందుకు పోతున్నారు? బోతున్నారు? ఆ! తర్వాత మన దగ్గర నుంచి నక్సలైట్‌గా ఎందుకు మారుతున్నారు? ఈడో 20,000 మంది, ఆడో 35,000 మంది ఎట్లా చనిపోయిన్లు? వీటన్నిటికి కారణం ఏంది? కరెంట్ ఎందుకొస్తలేదు? ఇవన్నీ అర్థం చేయించగలిగి కరెక్ట్‌గా అర్థం మన చేయించగలిగారు మన కాబట్టి నిధులు, మన హ్మ్. నీళ్లు ఇవన్నీ గూడా మన ఉద్యోగాలు ఎట్లా వాళ్ళు చేజిక్కించుకుంటున్నారు? వాళ్ళు తరలించకపోతున్నారు? హ్మ్. ఈ వనరుల దోపిడీ ఇవన్నీ మేమంతా నెత్తినోరు కొట్టుకొని ఒక 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అప్పుడు అరిస్తే అందరూ ఆ! మనదనుకోని కొట్లాడిర్రు. అప్పుడు గూడా ఇంకా చదువుకున్నోళ్ళకే అర్థమైంది. హ్మ్. కేసీఆర్ గారొచ్చినంక తన మాటలతోని, 'ధూమ్‌ధామ్' లాంటి పాటలతోని హ్మ్. ఆయన కూర్చొని రాయించిండు. పాటలు వాటంతట అవి రాలే, వాళ్ళంతట వాళ్ళు రాయలే. హ్మ్. ఆయన కూర్చొని ఒక్కొక్క విషయం అందశ్రీ గూడా ఎన్నో సార్లొచ్చి ఆయన దగ్గర కూర్చొని సబ్జెక్ట్ తీసుకొని రాసాడు. ఆ 'జయ జయ ఆ! హే తెలంగాణ' గూడా ఏదైనా కూర్చొనే జేసిర్రని జెప్పి అన్నారు. ఏదైనా గూడా హ్మ్. అర్ధరాత్రి ఇంట్లో కూర్చొని రాసింది గాదు. హ్మ్. వాళ్ళ దగ్గర ఆ భావుకత ఉన్నది, ఆ పదజాలం ఉంది గానీ, హ్మ్. కంటెంట్ జెప్పాలి గదా! ఇప్పుడు చెప్పేటోళ్ళు గావాలి గదా! కంటెంట్ జెప్పాలి గదా! హ్మ్. అది హ్మ్. అర్థం చేసుకున్నోళ్ళు కొంత లెఫ్ట్ పార్టీలలో పనిచేసినోళ్ళు ఇప్పుడు 'సదాశివుడు' తలాపునా పారుతుంది గోదారి నీ చేను నా చిలక ఎడారి అని రాసిండు. హ్మ్. ఆయన ఎందుకు రాయగలిగిండు అది? అంటే ఆయన చాలా కాలం విప్లవోద్యమాలలో పనిచేసినోడు. హ్మ్. ఆ హ్మ్. సోయున్నోళ్ళు రాయగలిగిండ్రు. లేదా కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత కొంతమంది కవులను కూర్చోబెట్టుకొని వాళ్ళందరిని కూర్చోబెట్టి రాయించాడు. హ్మ్. అట్లా బీసీ ఉద్యమానికి గూడా ఇదే పరిష్కారం. హ్మ్. బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ ఏదైతే చెప్పిండో, హ్మ్. అంబేద్కర్ చెప్పినా, జయశంకర్ గారు భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ అని ఏదైతే చెప్పిండో, ఈ 2 సేమ్. హ్మ్. అట్లా చేస్తే తప్ప ఏ ఉద్యమం గూడా సక్సెస్ కాదు. హ్మ్. ఆ చేసే ఓపిక వీళ్ళకి లేదు. అప్పుడు ఇప్పుడు జయశంకర్ సార్ కంటే ఆ ఓపిక ఉండే, కేసీఆర్ గారికి ఆ ఓపిక ఉండే, వీళ్ళకెవరికీ ఆ ఓపికలు లేవు. ఇప్పుడు హ్మ్. ఆర్ కృష్ణ గారు బీజేపీలో ఆయన అడ్జస్ట్ అయిపోయిండు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన్లు. అప్పుడప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్ లాగానే వస్తాడు. మీటింగ్‌లలో మాట్లాడుతుంటాడు. చాలా నిజాయితీగా బీసీ ఉద్యమాన్ని జీవితకాలం నడిపిన గొప్ప నాయకుడాయన. హ్మ్. హ్మ్. బట్ ఓ పార్టీ పెట్టాలే, లేదా బీసీలనందరిని గూడా ఉద్యమోన్ముఖులను జేయాలంటే ఇప్పుడు ఆయన పెద్ద మనిషి అయిపోయిండు. ఇప్పుడు ఆ ఓపిక ఆయనకు వయసయిపోయింది. లేదు. హ్మ్. హ్మ్. మిగతా వాళ్ళన్నా మరి ఆయన శిష్యులు చాలా మందున్నారు. హ్మ్. వాళ్ళన్నా ఆ బాధ్యతలు భుజానేసుకొని ఒక భావజాల వ్యాప్తి, ఆందోళన, దీనికొక రాజకీయ పార్టీ ఇది చేయాలనే ఆలోచన అంటే ఎవరు మనిషికుండే చేయట్లేదు. ప్రొడక్టివ్ లైఫే కొద్ది ఆ! కాలం గదా! ఆ! అందులోనే గదా ఏం జేసినా. అయితే ఇప్పుడేమైందంటే, ఈ వివిధ రాజకీయ పార్టీలల్ల బీసీలు చీలిపోయినారు. వివిధ కులాలుగా చీలిపోయినారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఈ గొడవలు, వాళ్ళ దాంట్లో వాళ్ళనే లీడర్‌షిప్పు, ఈగోలు ఇదంతా ఒక 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 రాశికి రావాలనంటే దాన్ని సమర్థంగా నడిపించగలిగే కేసీఆర్ లాంటి నాయకుడు రావాలి. వస్తారా ఎందుకంటే సార్? ఎవరన్నా ఉంటదా? సాధ్యమైద్దా అంటే భవిష్యత్తులో? ఇప్పుడు మీ అంచనా దాని ప్రకారం. దా ఆ ప్రాపర్ హీట్ అయితేనే అది బెండ్ అయితది. ఇప్పుడు హ్మ్. దానికి సరైన కావాల్సిన వేడి తగలాలి. వేడి తగలాలి. ఇప్పుడు ఇంత మోసం చేస్తుంటే ప్రభుత్వాలు తగలట్లేదా? ఇప్పుడు ఒక కుక్క మెడికల్ షాప్ ముందట కూర్చొని మూలుగుతాందట. హ్మ్. హ్మ్. నీలాంటి అతను ఒకాయన మందులు కొనడానికి పోయి, "ఇది ఎందుకు మూలుగుతాందంటే," "పొద్దున్నుంచి మూలుగుతాంది" అని. హ్మ్. "పొద్దున్నుంచి ఎందుకు మూలుగుతాంది?" హ్మ్. అంటే అదొక మేకు మీద కూర్చున్నది, ఒక మొల మీద కూర్చున్నది. మొల గుచ్చింది దానికి. ఆ! మరి ఆ! మొల మీద కూర్చున్నప్పుడు లేచిపోవచ్చు కదా! అంటే, "దానికి మూలిగేంత నొప్పే ఉన్నది. దానికి లేచిపోయేంత నొప్పి లేదు. ఇంకా అంత మంట రావట్లేదు." ఇంక అంత మంట రావాలయితే. అంత ఆ! మంటొస్తే అంత ఓకే. మంటొస్తే లేస్తది. బీసీలకు కూడా ఇంకా అంత మంట రాలే. ఓకే.